బడ్జెట్ ఎస్టిమేషన్ ఎలా చేయాలి? చాలా మంది నన్ను అడిగే కామన్ ప్రశ్న ఏంటంటే, అన్న ఫర్ స్క్వేర్ ఫీట్ ఎంత అవుతుంది? కానీ నిజం చెప్పాలంటే ఫర్ స్క్వేర్ ఫీట్ రేట్ అనేది ఒక పెద్ద మిత్. ఈ వీడియోలో నేను మీకు ఫర్ స్క్వేర్ ఫీట్ రియాలిటీ, అసలు బడ్జెట్ ఎస్టిమేషన్ ఎలా చేయాలి, హిడెన్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఉంటాయి అనేవి ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదట ఫర్ స్క్వేర్ ఫీట్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఇలా అంటారు, ఇప్పుడు కన్స్ట్రక్షన్ 18,000 ఫర్ స్క్వేర్ ఫీట్ అంట, కానీ నా ఇంటికి 2,000 ఫర్ స్క్వేర్ ఫీట్ అవుతుందంట. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఎక్కడి 2,000 ఎక్కడి 18,000? ఫర్ స్క్వేర్ ఫీట్ రేట్ డిపెండ్ అవుతుంది. డిజైన్ కాంప్లెక్సిటీ, నంబర్ ఆఫ్ ఫ్లోర్స్, సాయిల్ కండిషన్, మెటీరియల్ క్వాలిటీ, లొకేషన్ అండ్ లేబర్ అవైలబిలిటీ. ఒక సింపుల్ సింగిల్ ఫ్లోర్ హౌస్ కి, ఒక లగ్జరీ డూప్లెక్స్ హౌస్ కి ఇవ్వాలంటే ఫర్ స్క్వేర్ ఫీట్ సేమ్ అవుతుందా? కాదు కదా. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు 1000 స్క్వేర్ ఫీట్ హౌస్ కడుతున్నారు అనుకుందాం. కాంట్రాక్టర్ చెప్తాడు 2,000 ఫర్ స్క్వేర్ ఫీట్ అని. అంటే 1000 into 2,000 is equals to 20 lakhs. కానీ ఈ 20 lakhs లో ఏముంటుంది? కాంపౌండ్ వాల్ ఉంటుందా, బోర్వెల్, సమ్ పాయింట్ ఓవర్ హెడ్ ట్యాంక్, ఎలక్ట్రికల్ మీటర్, ఇంటీరియర్స్, కిచెన్ క్యాబినెట్, ఇవన్నీ బయట ఖర్చులు కదా. అంటే ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది ఒక స్ట్రక్చర్ కాస్ట్ మాత్రమే. ఇప్పుడు హిడెన్ ఎక్స్పెన్సెస్ చూద్దాం. ఇవి చాలా మంది ఎస్టిమేషన్ లో ఇంక్లూడ్ చేయరు. కాంపౌండ్ వాల్, బోర్వెల్, వాటర్ కనెక్షన్, సమ్ పాయింట్ ఓవర్ హెడ్ ట్యాంక్, ఎలక్ట్రికల్ మీటర్, వైరింగ్ అప్గ్రేడ్స్, డోర్స్ అండ్ విండోస్ ప్రీమియం, ఫ్లోరింగ్ అప్గ్రేడ్స్, పెయింటింగ్ క్వాలిటీ, ఇంటీరియర్ వర్క్స్, కిచెన్ క్యాబినెట్స్, అప్రూవల్ చార్జెస్, ఇవన్నీ కలిపితే 10 to 30% ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. అయితే కరెక్ట్ వే ఏంటి మరి? నేను ఫాలో అయ్యే ఫార్ములా చెప్తాను, వినండి. స్టెప్ 1, బిల్ట్ అప్ ఏరియా క్యాల్కులేట్ చేయండి. ఎగ్జాంపుల్ 12,000 స్క్వేర్ ఫీట్ అనుకోండి. స్టెప్ 2, స్ట్రక్చర్ కాస్ట్ ఫిక్స్ చేయండి. ఫౌండేషన్, ఆర్సీసీ, బ్రిక్, ప్లాస్టర్. సో అజ్యూమ్ చేసుకోండి 16,000 ఫర్ స్క్వేర్ ఫీట్. 12,000 into 1600 is equals to 19.2 lakhs. Step 3, finishing cost separate. Flooring, painting, door, windows, approx 400 to 600 for square feet అనుకోండి. స్టెప్ 4, ఎక్స్టర్నల్ వర్క్స్ యాడ్ చేయండి. కాంపౌండ్ వాల్, బోర్వెల్, సంప్ అండ్ లంప్ సమ్. స్టెప్ 5, కాంటిజెన్సీ యాడ్ చేయండి. 5 to 10% మస్ట్. ఇలా చేస్తే రియలిస్టిక్ బడ్జెట్ అనేది వస్తుంది. చాలా మంది చేసే మిస్టేక్స్ ఫర్ స్క్వేర్ ఫీట్ మాట నమ్మడం, ఇంటీరియర్ కాస్ట్ అండర్ ఎస్టిమేట్ చేయడం, కాంటిజెన్సీ ఇగ్నోర్ చేయడం, ఎమోషన్స్ తో అప్గ్రేడ్ చేయడం, ఇవన్నీ బడ్జెట్ ఇంక్రీజ్ కి రీజన్. నిజంగా చెప్పాలంటే ఫర్ స్క్వేర్ ఫీట్ రేట్ అనేది రఫ్ ఐడియా మాత్రమే. సో యాక్చువల్ బడ్జెట్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రక్చర్ ప్లస్ ఫినిషింగ్ ప్లస్ ఎక్స్టర్నల్స్. ప్లానింగ్ స్టేజ్ లోనే క్లారిటీ ఉంటే లక్షలు సేవ్ చేయొచ్చు. సో ఇల్లు కట్టేటప్పుడు ఎమోషన్ కంటే ఎస్టిమేషన్ ముఖ్యం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం కాంట్రాక్టర్ మిమ్మల్ని ఎలా మోసం చేయవచ్చు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇల్లు కట్టే ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి.